ఆత్మమిత్రులందరికీ నమస్కారం. ఇంతవరకు భగవద్గీత కోర్స్ ని చాలా అద్భుతంగా అందరూ ఆదరించారు. ఈ ప్రాసెస్ లో ఇప్పటి వరకు భగవద్గీత కోర్స్ ని నేను కేవలం టెక్స్ట్ రూపంలోనే మీకు అందించడం జరిగింది. ఈ రోజు ఒక చిన్న ప్రయత్నం, ఇదే కోట్ ని నాకు తెలిసిన, నాకు అర్థమైన రీతిలో ఒక ఎక్స్ప్లెనేషన్ లో ఇవ్వాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీకు షేర్ చేసినటువంటి శ్లోకంలో ఏం చెప్తున్నారు అని అంటే, చాలా మంది మనుషులు తమ మనసులో ఉన్న కోరికలను త్వరగా ఫలించాలనే ఒక ఉద్దేశంతో దైవారాధన చేస్తారు, భక్తి మార్గాన్ని ఎంచుకుంటారు. అలా చేసే ఆరాధనలో త్వరితమైనటువంటి ఫలితాలే వస్తాయి, కానీ ఆ ఫలితాలన్నీ తాత్కాలికమైనవే. దైవారాధన, భక్తి యొక్క అంతిమ గమ్యాలు మనకు మనసులో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాపంచిక కోరికలు తీర్చుకోవడానికి వాడటం వలన నువ్వు తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని పొందుతావు. నిజానికి భక్తి, పూజ, దైవారాధన తాలిక అంతిమమైనటువంటి గమ్యము లేదా వాటి తాలూకా ఉద్దేశం ఒకటి ఉంది. అదేంటంటే ముక్తి, మోక్షం, జ్ఞానం. వాటికి ఉపయోగించాలి. అంతేగాని తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసము, మనసులో ఉన్న కోరికల కోసము దైవారాధన చేసినంత మాత్రాన మళ్ళీ మళ్ళీ నువ్వు ఆ మాయలోనే పడిపోతావు అని చెప్పటమే ఈ శ్లోకం యొక్క అంతరార్థము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. వీలైనంత వరకు ఈ టెక్స్ట్ రూపంలో కన్నా ఇలా ఒక షార్ట్ ఆడియో రూపంలో వీటిని షేర్ చేయడానికే ఇక మీదట ప్రయత్నిస్తాను. లేని పక్షాన ఎప్పుడులాగే టెక్స్ట్ రూపంలో ఇవ్వటానికే చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్.